ఓకే, పేరు పెడదాం. ప్రియమైన తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన అనేకమైన ఆశీర్వాదాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సుజిత్ మౌనికాలను మీరు ఆశీర్వదించి చక్కని 2 బిడ్డలు ఇచ్చారు. వీరిరువురు వలన నీ బిడ్డల హృదయాలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్న నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తూ నా చేతిలో ఉన్న ఈ చిన్న బిడ్డను నీ బలమైన స్థలాలకు అప్పగిస్తున్నాను. ఆశీర్వదించును, మేలుతో నింపును. ఇక మీదట ఈ బిడ్డ యామి ఒలివియా అని పిలువబడుతూ నేను మహిమపరచినట్లు కృపాకార్యం చేయండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి మేడం గారి పేరేంటో? యానీ ఒలివియా. వాడిని యాండీ అని పిలవండి, దీన్ని యామి అని పిలవండి, ముద్దు పేర్లు ఏమండి. తర్వాత ఒలివియా అనే పేరు వెనకాలన్న పెద్ద పేరు. ఒలివియా అనే మాటకు 2 అర్థాలు వస్తాయి. అంటే అది చెట్టు పేరు, కానీ 2 అర్థాలు. మొదటి అర్థం ఏంటంటే శాంతి, 2 అర్థం ఏంటంటే స్నేహం. శాంతి స్నేహాలకు సూచిక అని అర్థం. యామి అనే పేరు ఎందుకు పెట్టానంటే, ముందు యామి కార్మికేల్ అనే ఒక ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన మిషనరీ తమిళనాడులో ఉండి దోనావూరు మిషన్ ప్రారంభించి అనేక మంది ఆడపిల్లల జీవితాలు కట్టింది మహాతల్లి. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు దోనవూరు పట్టణం అంతా దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుందని ఏడ్చారట. పట్టణం అంతా ఏడ్చిందంట యామి వెళ్ళిపోయిన రోజున. అలాంటి మంచి దైవజనరాల పేరు ముందుంది, వెనకాలేమో శాంతి స్నేహం ఉంది. వింటున్నారా మీరంతా? చెప్పండి ఏం పేరు ఇప్పుడు? యామి ఒలివియా. ఆడి పేరేంటి, ఏమని పిలుస్తాం వాడిని? యాండీ బాయ్. ఈ అమ్మాయి ఏమో యామి గర్ల్. రైట్, మంచి కట్.